నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వరుసగా 5వ ఏడాది 2వ విడత రైతు భరోసా పథకం పేరిట రైతులకు అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని రైతుల ఖాతాలలో బటన్ నొక్కి జమ చేసిన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి కండలేరు సోమశిల రిజర్వాయర్ల జలాల నీటి వాడకంపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మనుబోలు మండలంలోని కాగితాలపూరు లక్ష్మీనరసింహపురం పిడూరు మనుబోలు గ్రామాలలో పర్యటించారు. మనుబోలులోని తిరుపతి పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి స్వగృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కండలేరు రిజర్వాయర్ కింద మనుబోలు మండలంలో 9 గ్రామాలకు నీటి హక్కు ఉందని అందుకుగాను 2.4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సమన్వయకర్త పొన్నూరు రామకృష్ణయ్య, పార్టీ మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణ రెడ్డి, రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు సాని వెంకట్రమణయ్య, టీడీపీ నాయకులు వెడిజర్ల వెంకట్రమణారెడ్డి, తిక్కవరపు శ్రీధర్ రెడ్డి, పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. 11.3 టీఎంసీలు ఉన్నాయి. కండలేరు డ్యామ్ లేనప్పుడు వీళ్ళకి నీళ్ళు వచ్చేవి. ఆ కండలేరులో ఎన్ని వస్తే అవన్నీ అంటే 3 టీఎంసీ దానికి మొత్తం సొంత కెపాసిటీ 3 టీఎంసీ. దాంట్లో ఏంటంటే డ్యామ్ కట్టిన తర్వాత వీళ్ళకి 1.47 టీఎంసీ 9 చెరువులకి అధికారికంగా 10,000 ఎకరాలు కానీ అనధికారికంగా దాదాపు 20,000 ఎకరాలకు కానీ రైపేరియన్ రైట్స్ వచ్చినాయి. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది, 1.47 ఇచ్చింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని 2.47% చేయించాం. ఇప్పుడు 11.5 టీఎంసీ అటు ఉంటే 11.3 టీఎంసీలు ఉంటే వీళ్ళందరూ పోయి తెలుగుగంగ ఎస్సీని అప్రోచ్ అయితే మనుబోలు మండల నాయకులు ఒక్క చుక్క కూడా నీళ్లు వదిలేది లేదు, నార్లు వదిలేది లేదు. ఎవరైనా ఆయన ఎందుకు వదిలేదే అంటే కండలేరు డ్యామ్ లేనప్పుడు ఉన్న వీళ్ళకి రైటు, కండలేరు కట్టిన తర్వాత నీకు 3 టీఎంసీల వరకు వీళ్ళకి పారద్ది. సమ్ టైమ్ బ్యాక్ 1997లో నేను మంత్రిగుండా వీళ్ళకి లెవెల్ పడిపోతే అక్కడ పంపింగ్ చేసి వీళ్ళ పైర్లు పండించాం. అప్పుడు ఎంత 4 టీఎంసీ ఉంది, పంపింగ్ చేసి పండించాం. ఆ స్లూయిస్ ఆగిపోతే ఈరోజు 11.3 పెట్టుకొని ఫస్ట్ వీళ్ళకి ఇచ్చి ఇంకెవరికైనా ఇవ్వు. ఇది కరెక్ట్ కాదు. ఆ విధంగా నిర్లక్ష్యంగా మీతో ఎవరు వచ్చారు, వెనక మీడియా వచ్చారా, మీరు ఫోటోలు తీసేదానికి లేదు, ఒక్క చుక్కనే ఏమైనా డిక్టేటరా? ఎవరైనా ఫస్ట్ రైతులు, అది గుర్తుపెట్టుకో, రైతుల కోసం నీకు జీతం ఇచ్చేది. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించబాకండి రైతుల విషయంలో. నేనేమంటాను, దాంట్లో మద్రాసు తాగునీరు ఇవ్వాల్సిందే. మీరు ఏం చేస్తారో చేసుకోండి, వీళ్ళకి ఇవ్వాల్సిన నీళ్ళు ఇవ్వండి. ఇక్కడ మేనేజ్మెంట్ చేయండి. వర్షాలు రాకపోతే ఆరుదళ్ళు పెట్టి జాగ్రత్తగా నీటి విషయంలో వాటర్ మేనేజ్మెంట్ టైటన్ చేసి పంటలు పండేటట్టు చూడండి. నీళ్లు వేస్ట్ చేయమని మేము చెప్పాం, మద్రాసుకి ఇయ్యొద్దని మేము చెప్పాం. చేసుకోవాలి. సమ్ టైమ్స్ పంపింగ్ చేసి ఇచ్చాం. తిరుమలకి నీళ్లు కావాలంటే కండలేరు నుంచి పంపింగ్ చేసి ఇచ్చాం. అవసరాన్ని బట్టి చేసుకోవాలి.
వాకాడు మండలంలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారంటీ కార్యక్రమంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తగా చేపట్టనున్న సంక్షేమ పథకాల సమస్యను కరపత్రాలను ప్రజలకు అందజేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటం తథ్యమన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామం నందు స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్తుకి గ్యారంటీ బాబు షూరిటీ కరపత్రాలను బాండ్లను అందించి ప్రచారం చేసి స్థానికులతో కలిసి ప్రజావేదిక సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను మరియు రేపు బాబుగారు అధికారంలోకి వస్తే చేయబోయే అభివృద్ధి సంక్షేమాల గురించి వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు మధురెడ్డి, దోసకాయల కృష్ణమూర్తి, శ్రీనివాసులు రెడ్డి, మోహన్ నాయుడు, రౌతు రమణయ్య, తీపలపూడి రమణయ్య, అన్నమేటి చంద్రయ్య, అరుణ్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బత్తిన ప్రమీల, మైనార్టీ అధ్యక్షులు గౌస్ భాషా, మదర్ సాహెబ్, కావలి మనోహర్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. పెద్దలు పార్టీ అధ్యక్షులు మసూద్ రెడ్డి గారి నాయకత్వంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమాన్ని లోకల్ నాయకుల సహాయ సహకారాలతో కూడా ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ప్రస్తుతానికి 6 పథకాలని మినీ మేనిఫెస్టో విడుదల చేశారు, సూపర్ 6. దాంట్లో మొదటిది ఏంటంటే మన ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000. అంటే దీంట్లో కరెంటు బిల్లు ఎక్కువ ఇస్తే తీసేసేది, స్పోర్ట్ ఉంటే తీసేసేది, ఈ జగన్మోహన్ రెడ్డి లాగా అబద్దం చెప్పే పరిస్థితి కాదు. ఖచ్చితంగా 15,000 ఇద్దరుంటే 30,000, ముగ్గురు 45,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అట్లాగే ఇంట్లో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళకి నెలకి 1,500 రూపాయల లెక్కన గవర్నమెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం. ఎంతమంది ఆయన 1,500. అట్లాగే ప్రతి ఇంటికి కూడా 3 నుంచి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే వ్యవసాయదారుడు కుటుంబం అయితే వాళ్ళకన్నా పొలం ఉంటే సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే మన ఇంట్లో ఎవరన్నా చదువుకొని డిగ్రీ చేసి ఖాళీగా ఉంటే ఇవ్వడం నిధి కింద 3,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. అట్లాగే మీ ఇంటికి కుళాయి లేకపోతే మంచినీటికి కుళాయి వేసేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు బీసీలకి, ఎస్సీలకి ఏ విధంగా ఎస్సీ ఎస్టీ చట్టం ఉందో బీసీలకు కూడా సపరేట్ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ తీసుకొస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. పూర్ టు రిచ్, పేదరికం నుంచి పైకి రావాలనే ఉద్దేశంతో బాబు గారి కార్యక్రమాన్ని చేపట్టారు. త్వరలో పవన్ కళ్యాణ్ గారి సలహా మేరకు ఇంకొక 4 ఈ సంక్షేమ కార్యక్రమాలు యాడ్ అవుతాయి. మొత్తం సూపర్ 10 త్వరలో కూడా ఒక వారంలో కూడా అవి కూడా ఫిక్స్ అవుతాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఏర్పడడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఖచ్చితంగా ఇద్దరి యొక్క పవన్ కళ్యాణ్ ఆలోచన విధానానికి, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆలోచన విధానానికి ఇద్దరు కూడా సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని కోరుతున్నాం. అట్లా నాయకులందరి కార్యకర్తలు తెలియజేస్తున్నాం. మీ గ్రామాల్లో ఎవరైతే జనసేన నాయకులు ఉంటారో అందరితో కలిసి ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే పోయేటప్పుడు నేను చెప్తున్న ఉదాహరణకి ఈ బాలిరెడ్డిపాలెం వచ్చాము. ఈరోజు ఆ లైట్లు మావి లోకేష్ బాబు లైట్లు ఇప్పుడు ఆగిపోయిన ఇచ్చే దిక్కులే. అట్లాగే రోడ్లు కొన్ని ఇచ్చున్నాం ఉన్నప్పుడు ఆ రోడ్లు మేము ఇచ్చిన రోడ్లు, లోన్లు ఇచ్చున్నాం, మేము ఇచ్చిన లోన్స్ అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇంటింటికి పోయి గుర్తు చేయాలని చెప్పి. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో గత 50 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మించి ఆక్రమణ నుండి స్థలాన్ని కాపాడాలని మడమూరు గ్రామానికి చెందిన ప్రజలు బుధవారం మండల విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. మండల సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు దేవదానం ఆధ్వర్యంలో అధికారులు కలిసి వినతిపత్రం సమర్పించి మీడియా ముందు తమ సమస్యలను విన్నవించుకున్నారు. పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో ఆక్రమణకు గురవుతున్నాయని, పాఠశాల ఆవరణలోకి చుట్టుపక్కల ఇళ్ల నుంచి మురికి నీరు చేరి గుంటలుగా ఏర్పడి దుర్గంధం వెదజల్లుతుందని వాపోయారు. ప్రభుత్వం వారు వెంటనే స్పందించి పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మాణం జరపాలని కోరారు. పిల్లలు పోవాలంటే ఏడుస్తున్నారు. ఎందుకంటే అక్కడ చీకటి కనీసం అన్నం కూడా తింటుంది. పరిస్థితి అట్టుంది. స్కూల్కి పోండి అంటే బురద ఉంది, నడిచే పోయే దాంట్లో కూడా బురద ఉంది, వెళ్ళలేకపోతున్నారు. అందుకని మేము తీసుకొని వదిలిపెడుతున్నాం. అందువల్ల మడనూరుకి స్కూలు బాగుండాలా, ప్రహరీ వాళ్ళు కట్టాలా. మేము చదువుకునే రోజుల్లో 300 స్ట్రెంత్ ఉంది సార్ స్కూల్కి. ఈ పొద్దు 20% వచ్చేసింది. కారణం ఏంటంటే సార్ ఆ చుట్టుపక్కల వాతావరణం సరిలేదు, మొత్తం కబ్జా అయిపోయింది, సరిగా వాతావరణం సరిలేదు. పేరెంట్స్ ఏంటంటే వచ్చేవాళ్ళు చేర్చేదానికి ఇబ్బంది పడుతున్నారు. దాన్ని చేసి మీరు గమనించి మమ్మల్ని కొంచెం విస్తృతి చూడండి సార్.
300 స్ట్రెంత్కు 80% వచ్చేసిందంటే 20 మందికి వచ్చిందంటే 100 సంవత్సరాలు చరిత్ర. మా నాన్నగారు మేము మా పిల్లల కింద అవుతున్నాం దాంట్లో. దాన్ని ఒకరు చూసి మీరు సహకరించండి సార్. ప్రహరీ గార్డు లేనందువల్ల మెయిన్ ప్రాబ్లం అదే సార్. కబ్జాకి గురి అవుతా ఉంది. మడవనూరు ప్రాథమిక పాఠశాల ఉంది. అక్కడ చాలామంది బిడ్డలు చదువుకుంటారు. ఆ పాఠశాల ఏమో కానీ ఎందుకో కానీ ఎన్నో సంవత్సరాలుగా నేను ఆ పాఠశాలకి ఆ గ్రామం పోయినప్పుడు చూస్తూ ఉంటాం. ఆ గ్రామంలో ప్రహరీ ఆ పాఠశాలకు లేదు. మరి ఎందుకని నిర్మించలేదో ఇన్ని సంవత్సరాలైనా నాకు అర్థం కాదు. ఆ పాఠశాలకు ప్రహరీ నిర్మాణం లేని కారణంగా అక్కడ పశువులు, పందులు, గొర్రెలు, మేకలు చాలా అపరిశుభ్రంగా తయారై ఉంటే అది కొంచెం మిట్టగా కూడా లేదు. ఆ స్కూలు ఎట్లా నిర్మించారో ఏందో కానీ మిట్టగా కూడా లేదు, చాలా డౌన్గా ఉంది. ప్రహరీ నిర్మాణం లేని కారణంగా అక్కడ మురుగు చేరి పేడ అంతా దోమలు విపరీతంగా ఆ బిడ్డలు మరి నికృష్టంగా దిక్కులేని పిల్లలు చదువుకున్నట్టుగా ఆ స్కూల్లో చదువుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆ స్కూల్ స్థలాన్ని కూడా కబ్జా చేస్తూ ఉన్నారు. కొంచెం మేకలు కట్టేయడం ఏంది, గూర్లు కట్టేయడం, బర్రెలు కట్టేయడం ఇలాంటివి కూడా ఆ స్కూలు ఆవరణంలో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ తొలగించాలా, ఆ స్కూల్కి వెంటనే ప్రహరీ నిర్మించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము ఆ విషయం మీదే ఎంఈఓ గారిని అందరం ఇప్పుడు కలిసి మాట్లాడాము. ఎంఈఓ గారు అది చాలా మంచి పనయ్యా, మేము కూడా దాన్ని మీకు సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి చాలా సానుకూలంగా స్పందించారు. మనుబోలు గ్రామంలోని కోదండరామపురము దేవాంగ వీధిలోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో మంగళవారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు మహిళలచే కుంకుమ పూజ చేయించి అమ్మవారికి ప్రత్యేక హారతులిచ్చారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అమ్మవు నీవే కదా గిట నిలచెను అమ్మాయిక మేలు మహర్షులు నిన్ని పూజింపగ నిలచిరి. పరమేశుని ఒడిలోన పవళించిన మా తల్లి యోగని దురచాలించి మేలుకో మహేశ్వరి. శ్రీ శాంకరి శ్రీ సింహళదేవిగా ప్రద్యుమ్నమునందున చాముండీ దేవిగా కంసనగరమందున కొలువుదీరినావుగా అమ్మా శివ ఆది పరాశక్తివి. ఏకవేణిగా దేవి జోగులాంబదేవి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.